హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ విత్ సంధ్య వ్లాగ్స్. నేను ఈరోజు వచ్చేసి 6 to 12 months పిల్లలకి ఉగ్గు ఎలా తయారు చేయాలి అనేది చూపించబోతున్నాను అనమాట. నేను ఎలా చేస్తానో నేనైతే మీకైతే షేర్ చేసుకుంటున్నాను. సో మనము ఇక్కడ వచ్చి క్వాంటిటీ వచ్చేసి 1 cup ఆఫ్ రైస్ తీసుకున్నట్లయితే పావు గ్లాసు మిగతా పప్పులన్నీ తీసుకుంటూ ఉండాలన్నమాట. సో ఫస్ట్ నేను రైస్, అలాగే పావు కప్పు కందిపప్పు, అలాగే ఎర్ర కందిపప్పు, మసూర్ దాల్ అంటారు కదా అది, అండ్ మినపగుళ్ళు. మీ దగ్గర పొట్టు మినపప్పు ఉన్నా సరే తీసుకుంటే చాలా మంచిది. అండ్ అలాగే పెసరపప్పు, ఇట్లా నేను ఇవి తీసుకున్నాను. అండ్ శనగపప్పు చాలా కొంచెము టేస్ట్ కోసం అని చెప్పి వేస్తున్నాను అనమాట. అండ్ అలాగే వీటిని చక్కగా మీరు వాష్ చేసి పెట్టుకోండి. ఒక 2 to 3 times వాష్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకుంటే సరిపోతుంది అనమాట. నేను రైస్ వేరేగా, అలాగే పప్పులన్నీ వేరేగా వాష్ చేస్తాను అనమాట. ఎందుకంటే నేను చేసే క్వాంటిటీ అనేది అప్ టు 1 kilo వరకు కూడా వస్తుంది. సో అంత పెద్ద అంటే అన్ని మిక్స్ చేసేసి ఫ్రై చేయాలంటే అంత పెద్ద బౌల్ లేదు. సో అందుకని చెప్పి నేను సపరేట్గా చేస్తున్నాను. మీరు చేసిన క్వాంటిటీకి తగ్గట్టు మీరు చక్కగా కలిపేసి కూడా చేసుకోవచ్చు అనమాట. సో నేను రైస్ వేరేగా ఆరబెడుతున్నాను, అలాగే పప్పులన్నీ వేరేగా ఆరబెడుతున్నాను అనమాట. మీరు ఎండ తగిలే చోట ఆరబెట్టారనుకోండి, ఎందుకంటే ఇది ఎక్కువ కొంచెం ఒక 1 month వరకు 2 months వరకు స్టోర్ ఉండాల్సి ఉంటుంది కదా. సో ఎటువంటి పురుగు ఏమీ పట్టకుండా ఉండాలి అంటే ఎండ వచ్చే దగ్గర ఆరబెట్టుకున్నారనుకోండి చాలా బెటర్గా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే అది ఆ పౌడర్ అనేది మనం చేసుకున్నటువంటి సెర్లాక్ పౌడర్ అనేది తొందరగా పాడవదు. సో అందుకని చెప్పి నేను ఎండలో ఆరబెడుతున్నాను. బాల్కనీలో బాగానే ఎండ వస్తుంది. సో అక్కడ నేను అయితే ఆరబెడుతున్నాను అనమాట. రైస్ వేరేగా అండ్ పప్పులు వేరేగా ఆరబెట్టుకుంటున్నాను. నేను వచ్చేసి ఒక 11కి అలా పెట్టాను. సో ఈవినింగ్ 6 కల్లా నీట్గా డ్రై అయిపోయి చాలా బాగా అసలు ఏ చెమ్మ కానీ తడి కానీ ఏమీ లేదనమాట. సో అలా అయిపోయేలాగా తీసుకోండి. సో రైస్ అంతా ఒకసారి మనం చక్కగా ప్యాన్లో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా చక్కగా ఫ్రై చేసేసుకోండి. లో ఫ్లేమ్లోనే పెట్టండి, హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మాడిపోవచ్చు. సో దానివల్ల పిల్లలు తినడానికి కూడా నచ్చరనమాట. సో అందుకని చెప్పి లో ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా ఫ్రై చేసుకోండి ప్యాన్లో. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అది పక్కన పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పప్పులన్నీ కూడా ప్యాన్లో వేసుకొని అవి కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20-30 minutes పడుతుంది అనమాట. సో అవి ఫ్రై అవ్వడానికి. సో అంతవరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. అండ్ ఇందులో నేను పల్లీలు కూడా వేస్తున్నాను. ఆ 1 cup పల్లీలను కూడా ఇక్కడ యాడ్ చేశాను అనమాట. సో మనము ఫ్రై చేసేటప్పుడు లాస్ట్లో మనకి ఆ స్మెల్ కూడా వస్తుంది, మంచి అరోమా ఉంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది అనమాట. అవి చూస్తే తెలిసిపోతుంది. అండ్ పల్లి ఒకటి తిన్నా సరే మీకు తెలిసిపోతుంది అనమాట ఇవి ఫ్రై అయ్యాయా లేవా అని చెప్పేసి. సో అలాగా వేసుకోవచ్చు. అండ్ ఇందులో వచ్చేసి 1 spoon జీరా అండ్ 1 spoon వాము కూడా వేసుకోండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. సో అందుకని చెప్పి చెప్తున్నాను. 1 spoon జీరా అండ్ అలాగే 1 spoon వాము కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. పిల్లలకి డైజెషన్ అవ్వడానికి బాగుంటుంది అనమాట. అండ్ అలాగే ఇవి వచ్చి పప్పులు కూడా ఫ్రై అయిపోయాయి, అవి కూడా నేను పక్కన పెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లో అయితే వేసుకున్నాను అనమాట. కొంచెం చల్లగా అయ్యే వరకు ఉంచింది. అండ్ అలాగే ఇక్కడ వచ్చి మనము డ్రై ఫ్రూట్స్ అదే నట్స్ ఏవైతే తీసుకుంటామో క్యాష్యూ, అలాగే నేను ఆల్మండ్ అయితే వేస్తున్నాను. వాల్నట్స్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట. నేను ఒక 15 ఆల్మండ్స్ అలాగే 15 కాజు వేసి నేను చేసిన క్వాంటిటీకి అన్ని వేసాను అనమాట. వాటిని కూడా ఫ్రై చేసేసి పక్కన పెట్టుకోండి. అండ్ వాటిని మీరు తక్కువ క్వాంటిటీ చేసుకున్నట్లయితే చక్కగా మిక్సీ పట్టేయచ్చు. నేనైతే మిల్లు పట్టించాను అనమాట, మిల్లుకి ఇచ్చేసాను అనమాట. సో అండ్ మనము పిల్లల ఎన్ని నెలలు బట్టి వాళ్ళకి నీట్గా అంటే కొంచెం 7th 8th months వచ్చాయి అనుకోండి, వాళ్ళకి కొంచెం బరకగా ఉండేటట్లయితే బాగుంటుంది, నమలడానికి కొంచెం ట్రై చేయొచ్చు అనేసి అలా. అండ్ 6 months పిల్లలకి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం అన్న వాళ్ళకి పూర్తిగా పిండిలాగే చాలా స్మూత్ పిండిలాగా చేయించుకోండి. అదైతే వాళ్ళు చక్కగా మింగడానికి బాగుంటుంది అనమాట. సో ఇక్కడ నేను ఫస్ట్ వచ్చేసి
మనం ఏదైతే పౌడర్ తీసుకున్నామో ఆ పౌడర్ని 2 స్పూన్స్ సెర్లక్ పౌడర్ని వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఎటువంటి లంప్స్ లేకుండా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నాక అండ్ ఇంకొక బౌల్లో హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని ఒక బాయిల్ వచ్చే వరకు మరిగించి అప్పుడు ఈ పౌడర్ ఏదైతే మనము కలుపుకున్నామో వాటిని వేసేయండి. వేసేసి కలుపుతూ వేయాల్సి ఉంటుంది, ఎందుకంటే మళ్ళీ లంప్స్ ఫామ్ అయిపోతాయి. సో అలా లంప్స్ ఫామ్ అవ్వకుండా కలుపుతూ వేసామనుకోండి ఎటువంటి లంప్స్ కూడా రావు. ఒక 2-3 ఉడుకులు ఉడికే వరకు ఉంచండి. నేను నా బేబీకి బెల్లం యాడ్ చేస్తున్నాను అనమాట, సో మా బాబు కోసం. సో మీరు మీ బేబీకి ఏదైనా డ్రై ఫ్రూట్ పౌడర్ అయినా సరే, అలాగే డేట్స్ సిరప్ అయినా సరే, అలాగే బెల్లం పౌడర్ అయినా సరే ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు. షుగర్ అండ్ సాల్ట్ అయితే మాత్రం 1 ఇయర్ బిలో పిల్లలకి అస్సలు యాడ్ చేయకూడదు. సో అందుకని చెప్తున్నాను. ఓకే, నేను బెల్లం అయితే యాడ్ చేశాను. ఇక్కడ చూసారు కదా అయిపోయింది. సో మన కన్సిస్టెన్సీ కూడా మన పిల్లలకి తగ్గట్టుగా ఎలా ఉంటే తినగలుగుతారో అనేది తెలుస్తుంది కదా అమ్మలకి. సో ఆ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా తీసుకొని చక్కగా పిల్లలకి తినిపించేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. అండ్ 2 to 3 డ్రాప్స్ నెయ్యి కూడా వేస్తే బాగుంటుంది అనమాట. సో వేసాను, ఆ క్లిప్ కూడా మిస్ అయింది, సారీ, ఏమీ అనుకోవద్దు. ఇక్కడ చూసారు కదా బాబు ఎలా ఎంజాయ్ చేస్తూ తింటున్నాడో. అంటే కొంచెం వాళ్ళు ఆకలిగా ఉన్నప్పుడు ఉదయం బ్రేక్ఫాస్ట్లో అయినా లంచ్లో అయినా ఇలా ఏ టైంలో అయినా మనం పెట్టవచ్చు అనమాట. డైలీ వన్స్ ఒకసారి అయితే పెట్టవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకొక ఓట్స్ పౌడర్ కానీ, పోహా పౌడర్ కానీ, మకానా పౌడర్ కానీ ఇంకోసారి ఇట్లా యాడ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ వెజిటేబుల్స్ కూడా ఇవ్వచ్చు, ఫ్రూట్స్ కూడా ఇవ్వచ్చు. సో ఇది నేను ఉగ్గురు చేసే విధానం అనమాట. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.